మంగ నీ వయసు ఎంతే? 20 వేసుకో. ఏ వయసు 20 అంటున్నావు, 4 షోలకే నడుము చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు, ఏంటిది? నా నొంగుల పొడవెట్టి ఇప్పుడు చూడు. ఇది కంఫర్టబుల్ గా ఉంది. అరే బుద్ధిగా ఇక్కడే చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. నేను ప్రాజెక్ట్ ఆన్ చేయకుండానే. దీనికి ప్రాజెక్ట్ ఎక్కర్లేదు, దొంగ మంగుంటే చాలు. నువ్వు గాని రైట్. ఏంట్రా అమ్మోరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా? లేదు. దాంతో పెట్టుకోకు, మీతో పనుందిరా. గురుజీ నేను జయసూర్య. ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, అమ్మాయి ఇంకా రాలేదు. తెలుసు బే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయి. ఏంటయ్యా కంగారు? చూసుకుని నడవచ్చు కదా. అసలు అదిగా సార్, టీవీలో మా శ్రావణి మేడం ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది, అందుకని. అంటే నువ్వు కూడా నాలాగా ఆవిడ ఫ్యాన్ వా? అవును సార్. మీరు ఫ్యాన్స్ అయి ఉండి టీవీలో ముందు ఉండకుండా ఇక్కడేం చేస్తారు సార్? మన ఫ్యాన్స్ అందరికి బ్యాడ్ న్యూస్ అయ్యా. ఏంది సార్? ఆవిడ పార్టిసిపేట్ చేయట్లా. సార్ ఎన్ని కలలు కన్నాను సార్. మీరు చెప్పేది నిజమైతే ఎవడో ఒకటి హెల్ప్ తీసుకొని రైలు పట్టాల కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను సార్. సార్ కొంచెం రైలు పట్టాల అడ్రస్ చెప్తారా? ఏం అక్కర్లేదయ్యా, ఆవిడ పడతారయ్యా. నువ్వే కంగారు పడకు, మళ్ళీ అభిమానుల కోసం పడతారయ్యా. నువ్వేం వరే చేయండి సార్, వెళ్ళు ప్లీజ్. ఒరే నీది కంప్యూటర్ లో వచ్చే ఫేసేనా? డిస్కవరీ ఛానల్ వచ్చే గున్నాయిన ఫేస్ నువ్వు. ఏంటి సార్ పొద్దున్నే ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదమ్మా, జంతువులంటే ఓ ఇంత మనిషి నా జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడిని ఏ గెటప్ లో గుర్తుపట్టొచ్చారని సెటప్ చేసుకుంటున్నారు. ఏమిటి విశేషం? మన ఫ్లాట్స్ లో ఉంటున్న అందరూ కలిసి యాన్యువల్ డే సెలబ్రేషన్ ప్లస్ గణపతి తాత మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. అందరినీ పిలుస్తున్నాం, మీరు కూడా తప్పకుండా రావాలి. ఓహో, ఒకే దెబ్బకి 2 ఫంక్షన్స్ అన్నమాట. తప్పకుండా వస్తాను. See you. Okay, bye. 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 ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? నిన్నే ఎవరు? దగ్గరికి వస్తున్నావు ఏంటి? నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఈ ఫోటో చూయించు. నువ్వు గజనివా? రజని. సైదులు పోస్ట్. నాకే సైదులు కాదు, చీకే సైదులకి. చిరంజీవి కే సైదులకి. అయితే నాకే, నేనే చీకే సైదుల్ని. అయితే నీకే. అయితే ఇచ్చే.
ఓర్ని నాకే సైజులు ఓరే సైజులు నీకు కూడా శుభలేఖలు వస్తారంటే నువ్వు పెద్ద మనిషి అయినట్టారు ఏ నుంచి నువ్వు ప్యాంట్లు మానేసి పంచలు కట్టుకోవాల్సిందే ఓ మై గాడ్ నో నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకీనా నెవర్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మాం మాంగళ్యం తంతు నానేన Yes! No! Yes! No! Yes! No! సైజులా మజాక ఎంత ధైర్యంరా నీకు అది నా సందు పేర్రా ఎంత సాహసం నా గొంది పేర్రా నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు కదరా నీచుడా ఇంకా 9 నెలలాగత్తా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో ఒకటికి పోయిస్తా ఎవడ్రా వదలండి వదలండి నేను ఊరుకోనరా ఒక్కడు మాట్లాడింట్రా నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా నా రోజా నా కోసం ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్కి వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా కొండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా అంతకంటే గొప్పవాడిరా నువ్వు సార్ నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి నేనేమన్ను కానీ జుట్టును మాత్రం పట్టుకోవద్దు వదలండి అంత హీరో పోజు కొట్టేవాడిని దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెడలో తాళెందుకు కట్టావు మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని అంత స్పీడ్ గా వచ్చి అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు పగ సార్ నీ పగ కారణం బొచ్చు బొచ్చా ఎస్ ఎస్ సార్ నెత్తి మీద ఊడిన బొచ్చు నీ నెత్తి మీద జుట్టే లేదు కదరా అది ఈనాటి మాట సార్ సంవత్సరం క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్ అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు వాడే నా తాత 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూతుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం అలా కొందరికి మొలిచింది కూడా అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా అలాగే తాతన్నా తాత తెల్ల బొచ్చన్నా నాకు ఇష్టం అలా తాత మనవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది రోజా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంట్రుకలను చూసి తాంబూలాలు పుచ్చుకున్నాం వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం శుభలేఖలు కూడా కొట్టించాం శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను జ్వరంతో లంకణాలు చేశాను ఆ లంకణాల్లో ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి వరదల్లో వరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది పూర్తి బట్టతలైంది అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు మళ్ళీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు షాక్ అయ్యే కారణం అడిగాను మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనందన్నారు మరింత షాక్ అయ్యాను తాగుబోతుని చేసుకోనంటాం ధర్మం తిరుగుబోతు నాకు వద్దు అనటం న్యాయం కానీ బట్టతలాడు నాకు వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను చిక్కిపోయావంటే బాగా తిని లావగలను లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను కానీ బట్టతల నేను చేయలేను తల్లి అయినా నాది బట్టతలే గాని మట్టితల కాదమ్మా కరెక్టేనయ్యా కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా మా ఆవిడ అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్ కుదరదయ్యా అసలు మా అమ్మ ఇష్టపడిందే నీ జుట్టును చూసి రోజా జీవితం అంటే వెంట్రుకలని భ్రమపడుతున్నావు తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా
అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడు లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డ లేని వాడినైనా చేసుకుంటాను కానీ బొచ్చు లేని వాడిని మాత్రం చేసుకోను. రండమ్మా. రోజా 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 నా తల్లి, అయ్యో ఇప్పుడు నా గతేంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్, మీది కూడా సెలవిడుతుంది సిమెంట్ రోడ్డు. సార్ మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అనలేదా సార్? ఏమీ అనలేదు, కామ్గా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్. సార్, గజ్జిపేట బుజ్జిగారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్, ఎవడో నెత్తి మీద 3 వెంట్రుకలున్న వెధవ బలవంతంగా తన కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. సింగపూర్ వెళ్ళారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు. ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ వెదవకు అంటగట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటాను. ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వెంట్రుక వాసంత బ్రెయిన్ కూడా లేని వెదవ ఎవడబ్బా? దంచవే మేనత్త కూతురా ఆవాకాయతో, దంచవే మేనత్త కూతురా. వాడే శిరీష మేనమావ కొడుకు. వాడితోనే శిరీష పెళ్లి ఫిక్స్ అయింది. హాయ్ గిరి. హలో బామ్మ, గిరిగిరిగిమ్మ తరతమ్మ, నీ పేరమ్మ, ఎలా ఉన్నావమ్మా? ఫైన్ ఫైన్. బై వీళ్ళందరూ మన శిరీషకి ఫ్రెండ్స్. హలో హలో, మీరు జాడీలు అమ్ముతారండి? గాడీలు బాడీలు అమ్మే కర్మ నాకేంటి? నా సిరి కోసం అరిసెలు ఆవకాయ పచ్చడి తెచ్చాను. సారీరా, శిరీష పచ్చళ్ళు తినే పరిస్థితిలో లేదు. ఏమైంది బామ్మ నా సిరికి? మీకు నిజం చెప్తే షాక్ అవుతారు. ఇది షాక్ ప్రూఫ్ బాడేంటి? ఏమీ కాదు, చెప్పండి. వద్దులేరా, నిజం చెబితే నువ్వు కోపంతో మండిపోతావు. అయ్యో, ఎండిపోయి మండిపోయి ఆ తర్వాత బూడిదైపోవడానికి నేను కట్టెను కానమ్మా. చెప్పమ్మా బామ్మ. మన శిరీష వంశీ అనే ఒక స్మార్ట్ గైతో. వంశీ అనే స్మార్ట్ గైతో? చూసారా చెప్పకముందే మీ కోపం వచ్చింది. దీన్ని మీరు కోపం అంటారా? మా ఏరియాలో సంతోషం అంటారు. చూడు బాబు నాము, నీ కాబోయే పెళ్ళం శిరీష వంశీ అనే కుర్రాడి లవ్ లో పడింది. నీ బరువెంతో చెప్పనా? 55 కిలోలు. నా బరువెంతో చెప్పు. బరువులు చూసుకోవడానికి వెయిట్ మిషన్లు ఉంటాయి బాబు. గుళ్ళో పడుకుంటే మోక్షం వస్తుంది, వాడి ఒళ్ళో పడుకుంటే కడుపు వస్తుంది. నీకేది కావాలి శిరీష? ఎవరు? నేను జహాపన, మీ శత్రురాజ్య సేనాధిపతిని. ఏరా పూర్వ జన్మలు పడమటి కనుమలని మా శిరీషను మోసం చేస్తావా? నా కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని క్రీషాలో అనార్వి రోగారి అని చెబితే నమ్మడానికి నేనేమన్నా అనుకున్నావా? మస్తాన్ వలి, ఈ జన్మలో కూడా మమ్మల్ని విడదీయడానికి మళ్ళీ మాతో పాటే పుట్టావరా బద్మాష్? అతను ఎవరనుకున్నావు? మా బావ గిరి. అది ఈ జన్మలో కావచ్చు, కానీ ఆ జన్మలో వీడు మా అంతఃపురంలో కోచాగా ఉండేవాడు. కోజానా? కోజా అంటే మాట టైప్ బాబు. మా తండ్రికి చాడీలు చెప్పి మనల్ని విడదీసింది ఈ కోచాగాడి. వీడిని బతికనియకూడదు. నేను కోజాని కాదండి. పోయిన జన్మలో అయినా తన్ను తింటాను, కాకపోతే మళ్ళీ ఎందుకు పుట్టావయ్యా? పొరపాటున పుట్టానమ్మా, నన్ను వదిలేని జహాపరా. అయ్యో అయ్యో అమ్మా శిరీష, కొడితే కొట్టాడు కానీ చంపొద్దని చెప్పమ్మా. అబ్బా అబ్బా పారిపోతాను. ఏంటక్క ఫోన్ చేసి ఉత్తరం రాసి మందలిస్తావు, నీకు చెప్తే డైరెక్ట్ గా వచ్చేసేమిటే? నీ యవ్వా ఇయ్యాల పోరాలు ఫోన్లకు కారణకు లొంగుతారా? అరే వానికి ఏదో చదివెత్తలేదంటే ఫోన్లే దేడిది మాకాలు అనుకున్నా. ఈ తల్లి ఈడు సిగరెట్లు కాల్చుడు బిర్యానీలు తాగుడు షురూ చేసిండు.
నేను ఇట్లా చేతులు అడుగుని కూర్చున్నా అనుకో ఇక మీరు రేపటి నుంచి పానీలు అమ్మడి తిరుగుతాడు ఈయన పీన్ ఎలా ఎలా లత్తున్నాడు ఉస్సేదిరా ఉస్సు ఇది ఎవరి దాని కథ అయ్య కళ్ళు తాగితే కొడుకు పాలు తాగుతాడు ఈ నోట్ల మన్ను పోయ్యా యారా ఆ కమీనే కుత్తే గారు యారా యారాడు కాలేజ్ నుంచి వస్తాడు వచ్చాక తిరుదు గాని వచ్చినాక తిట్టుడేంది కాలేజీ పోయి చంపి బొందలు పెడతా ఈయన తల్లి రే ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం మాట పడకుండా తీసుకొని థ్యాంక్ యూ మూడెవరికి మీ అమ్మకి మీ నాన్నకి మీ తమ్ముడికి మనకి వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరం ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే హలో చెప్పు డాడీ ఓకే డాడీ చెప్తా ఓకే ఇదిగో బా ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట ఎప్పుడు ఏదో రకంగా ఇరిగించాలని చూస్తాను చదవలేరు లేరు ఇక్కడ కదా జలస్ సారీ బా క్యారీ ఆన్ ఏంట్రా ఏమైంది మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట అయిపోయాడు మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా కాకపోతే మనం అలాంటి పట్టించు అమ్మా అమ్మా నువ్వు చేసి పని గిదారా నీ అయ్యేమో పేట చోకు నీకు చదువుకోరాని పంపిస్తే నువ్వు చేసే పని నేను పంపి మొదలు పెడతా అమ్మ వద్దు వదిలేవే ఏంట్రా ఏంటి ఏమైంది మా అమ్మని చంపేసేలా ఉంది ఎక్కడన్నా దాచారా టెన్షన్ పడకు ఆ మూల దాకు పాత మనసులో పెట్టుకుని చెప్పకండి ఆగండి ఆగండి ఎమోషన్ అవ్వకండి అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు మీరు స్టెయిన్ అవుతున్నారని ఆ మూల దాచాను శుక్రియా అబ్బు ఇది కాలేజీకి కూడా వచ్చి కొట్టేస్తుంది అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు అనుకుంటున్నావు నరికేస్తా యాడ్ నుంచి వచ్చినానో ఎరికేనా జైలు నుంచి వచ్చినా జైలు నుంచా మీ అయ్యకి చెప్పిన బత్తాలు ఆడుతుంది ఇన్లే నా చేతులు చచ్చిండు నీ కూడా చెప్తున్నా చదువుకోమని ఇంటలేవు నీ కూడా నా చేతులు చస్తావా ఏంటి ఎందుకురా మీ అయ్య కూడా కలిసి నన్ను చట్టదారి చేస్తారు ఇంకో పాలిసోటి లంగనక్కరాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా యాదుంచుకో నీ తల్లే ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉంది వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా మర్యాదగా నేల ఒప్పుకో ఆరనీయుమా ఈ ఒడియం